ఎంవిపి కాలనీలో ఉన్న రైతు బజార్ దగ్గరికి వచ్చానండి. ఇదిగో వీళ్ళు తెల్లారు లేచిన దగ్గర నుంచి పాపం అమ్ముకోవడానికి చాలా ఎండల్లోనే బాధపడుతున్నారు. వాళ్ళు చెప్తున్నారు, అమ్మ వీడియో తీసి కొంచెం పెట్టండి అమ్మ, వస్తారు అందరూ కూడాను. ఎందుకంటే ఇలాంటి పేదోళ్ళకి మనం ఎంకరేజ్ చేస్తే ఎన్విరాన్మెంటల్ కూడా మనకి కూడా ఎంతో లాభాన్ని ఇస్తుంది కదండి మనకు అందరికీను. ఖరీదు తక్కువగానే ఉన్నాయండి ప్రతిదీ కూడాను. ఇదిగోండి వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడాను. ఎంవిపి కాలనీ రైతు బజార్ దగ్గర ఇదిగోండి ఇవన్నీ అమ్ముతున్నారు. మీరు ఎలాగైనా సరే వీళ్ళకి న్యాయం చేయండి. కొని రేట్లు మామూలుగానే ఉన్నాయి, అందరూ కొనుక్కునేటట్టుగా. ఇక్కడ గెత్తం కూడా అమ్ముతున్నారు కదమ్మా, గెత్తం కూడా అమ్ముతున్నారు. ఎర్రమట్టి ఎర్రమట్టి కూడా అమ్ముతున్నారు. అన్నీ కూడా మందులు కూడా అమ్ముతున్నారు. మీరు ఇవన్నీ కూడాను కొని ఎలాగైనా వీళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మనం కూడా హ్యాపీగా ఉంటాం. పేదవాళ్ళని ఎంకరేజ్ చేయడంలోనే దేవుడిని సంతోషపెట్టడం అంతే. చూసారు కదా, నేను చాలా మొక్కలు కొన్నానండి ఇక్కడ. ఇక గోళాలు ఇవన్నీ ఇప్పుడు ఆఫీసుల్లోని మరి స్కూల్స్లోని అన్నిటిలో కూడా ఎన్విరాన్మెంటల్ బాగా ఇచ్చేస్తున్నారు. వీటికి మంచి పోషకాలు ఇచ్చే మంచి మందులు కూడా ఉన్నాయండి వీటికి. ఇంకా ఇదంతా తమలపాకు, అలోవీరా. అమ్మ వ్యాపారం లేదమ్మా అని అంటున్నారు, కానీ అందరూ మనలాంటి వాళ్ళు కొని వీళ్ళు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటుందండి. పొద్దున్న వచ్చేస్తారు, సాయంత్రం వెళ్తారు కుటుంబాన్ని వదులుకొని. ఇదిగో ఇవన్నీ కూడా చూసారు కదా, ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. మన ఇల్లు ఎన్ని కొనుక్కొని ఎన్ని పెట్టుకున్నా మొక్కలతో ఉన్న అందాన్ని ఎవరూ తేలారండి. ఏది సపోటాకాయలా? మరి దీన్ని పెంచడంలోని ఏంటి జాగ్రత్తలు తీసుకోలేని తెలుస్తుందా? లేదమ్మా, ఇది ఒక 2 అడుగుల వరకు గోయి తవ్వేస్తారు. తవ్వేసి మట్టి కట్టడానికి ఒక అడుగు వేసేస్తారు, దించుకుంటారమ్మా. ఇంటి అంతే, ఇది మామూలుగా వాటర్ పోసుకోవడం ఇంకా అంతే. మరి ఇళ్లల్లో పెంచుకోవాలంటే గోళాల్లోకి ఎలాగా? గోళ్ళు పెంచుకోవాలి సేమ్ అమ్మా. ఇప్పుడు ఆ 10 గోళ్ళు తీసుకుంటారమ్మా. 10 గోళ్ళని తీసుకుని అందులో 2 గోళ్ళని తీసుకుని అందులో ఒక అడుగు వరకు మట్టి వేసేస్తారు. ఒక మెట్ల నుంచి మట్టి వేసి కట్టేస్తారు మట్టి. అంతే. ఇది అంటుకట్టిందమ్మా. అంటుకట్టిందా? అదే అంటుకట్టినవే వస్తాయట. అంటుకట్టింది మామిడి మొక్క, బంగిబిల్లి మామిడి మొక్క. అదే అదే ఇది కాయతో కూడా వస్తుందమ్మా. నేనే తీసుకుంటాను బాబు, ఒక రోజు వచ్చి తీసుకొని. నేను తీసుకెళ్లారు కదా, సబ్బోర్ నుంచి వచ్చారు ఒక గారు దగ్గర, ఆయన కూడా తీసుకెళ్ళారు. ఓకే ఒక 5,000 మొక్కలు 60 మొక్కలు. ఓకే బాబు, థ్యాంక్ యూ బాబు. ఓకే.